నమస్కారం. విఎఫ్ఎం న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. సిబిఐ చేతికి వామనరావు దంపతుల మర్డర్ కేసు. బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపణ. నేడు తెలంగాణకు భారీ వర్షం. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న వామనరావు, నాగమణి కారులో వెళ్తుండగా అడ్డగించి నడి రోడ్డుపై కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలోనే ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సిబిఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. చనిపోయే ముందు వామనరావు మాట్లాడిన మరణ వాంగ్మూలం వీడియో వైరల్ అయింది. దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. వామనరావు మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చిందని, ఇందుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసును సిబిఐ దర్యాప్తునికి ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వామనరావు తండ్రి కిషన్ రావుకు భద్రత కల్పించాలని ఆదేశించింది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు ఆ నోటీసులో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పబ్లిక్లో తనపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవి ఉన్న బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. ప్రజాక్షేత్రంలో ఓ ప్రజాప్రతినిధిగా తనపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. రాజకీయ ఉనికి కోసమే తనపై బండి సంజయ్ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చేసిన ఆరోపణలకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని కేటీఆర్ బండి సంజయ్కి ఇచ్చిన లీగల్ నోటీసుల్లో న్యాయవాదులు పేర్కొన్నారు. నోటీసు అందిన 7 రోజుల్లోగా డిమాండ్లను పాటించని పక్షంలో చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు. కాగా ఆగస్టు 8న దిల్కుషా గెస్ట్ హౌస్లో సిట్ విచారణకు హాజరై బయటకొచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్లు ట్యాప్ అయిన వారి జాబితాలో రేవంత్ రెడ్డితో పాటు హరీష్ రావు పేర్లు కూడా ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్ ఎక్కువగా కేటీఆర్ ట్యాప్ చేశారని ఆరోపించారు. సిట్ అధికారులు ట్యాపింగ్కి సంబంధించి చూపించిన వివరాలు చూసి తాను షాకు గురయ్యానని తెలిపారు. మావోయిస్టుల జాబితాలో మా పేర్లు పెట్టి ట్యాపింగ్కి పాల్పడ్డారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాను అప్పట్లోనే చెప్పానని అన్నారు. వావి వరసలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. చివరికి తన ఇంట్లో సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయడం దారుణమని అన్నారు. కేసీఆర్ కూతురు కవిత ఫోన్లను కూడా విపరీతంగా ట్యాప్ చేయించారని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన చుట్టూ కేటీఆర్ నిఘా పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో చివరికి సామాన్యులు కూడా ఫోన్లు మాట్లాడలేకపోయారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను అతలాకుతలం చేస్తోంది. ఇవాళ నగరానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా చూసుకోవాలని పోలీసులు సూచించారు. సాయంత్రం షిఫ్ట్ ఉన్న వారు వర్క్ ఫ్రం హోం చేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల భద్రతకు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అత్యవసర సేవలకు సహాయపడుతుందని తెలిపారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో నిన్న కూడా ఉద్యోగులు త్వరగా లాగౌట్ అయి ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ సహా జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి 4 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో కూడా భారీగా వర్షాలు పడనున్నాయని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యలకు సిద్ధం చేశారు. తెలంగాణలో గత 4-5 రోజులుగా కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా జిల్లాల్లో వాకులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సోమవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలంలో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగామ, వరంగల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో స్థానికంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి వరద క్రమంగా పెరుగుతుండటంతో ఇప్పటికే జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 4 స్పిల్వే గేట్లను ఎత్తి నాగార్జున సాగర్కు 1,08,076 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 35,000 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,808 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో 4 రోజుల వ్యవధిలో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం ఇది 3వసారి. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,02,456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ కూడా వరద ప్రవాహం పెరుగుతుండటంతో 8 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
దేశభక్తి జాతీయ సమైక్యతా భావాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు జరిగిన జాతీయ పతాక ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జిల్లాలో ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసి దేశ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 సంకల్పానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ దేశం రాష్ట్రాభివృద్ధి కృషి చేయాలన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుంటూ వారికి నివాళులర్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి ఇంకొక 3 రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అంతే కదా 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ ఘర్ తిరంగా అనే పేరుతో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రతి విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోని, ప్రతి ఒక్కరి ఇంటి మీద, ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి. ఎస్సీ వర్గీకరణను శాంపిల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశారు. మన మోడీ సాబ్ నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో 4కే బెనిఫిట్ జరుగుతుందన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. ఈ 100లో 4కి ఇచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 11,008 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని మోడీజీ అని ప్రశ్నించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 4 సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని డిమాండ్ చేశారు. ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటే మాలల హోల్సేల్ మేనమామ జగన్ మాలలకు అన్యాయం జరుగుతున్న ముద్దులతో సరిపెట్టాడు తప్ప ఈనాటికి స్పందించలేదని ఎద్దేవా చేశారు. మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను బికాస్ ఐఎమ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్, మన గోదావరి జిల్లాలో ఉంటాను. ఐ బిలాంగ్ టు కోనసీమ ఏరియా. చాలా జిల్లాలు, ప్రతి గ్రామానికి కూడా తిరిగి వాళ్ళందరినీ అవేర్ చేసి దరిదాపుగా ఒక 10 లక్షల మందిని ఇంతవరకు అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు హిస్టారికల్గా ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు మన పట్ల ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాయి, ఏ కుట్ర చేస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గత 9 నెలలుగా వారందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివరించి, మరి రాజధానిలో ఇటువంటి సంఘటన ఒకటి జరగబోతుంది, ఒక మహా సంగ్రామానికి డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ జరగబోతుందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఎన్నో ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత విజయవాడకి రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా వస్తాను. నేను ఐఎమ్ నాట్ ఏ న్యూ కమర్, రెగ్యులర్గా ఉన్నటువంటి వ్యక్తినే. మీరు కూడా నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ అంటే డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, దయచేసి కోఆపరేట్ చేయండి. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్. మీరు కూడా కోఆపరేట్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ అండ్ ఆర్డినరీ ప్రెస్ మీట్ అనే విషయాన్ని కూడా మీరు గమనించాలని చెప్పి కోరుకుంటూ, మరి డాక్టర్ రత్నాకర్, ఆర్ఎస్ రత్నాకర్, ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్, ఎల్ఎల్బి, ఎంబీఏ, ఎంఏ జర్నలిజం 1 సెకండ్. ఓకేనా? నైస్. మంత్రి కోమటిరెడ్డి ఆధ్వర్యంలో సినీ నిర్మాతలు ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలమయ్యాయి. రేపు ఫిలిం ఛాంబర్లో మరోసారి సమావేశం జరుగుతుంది. ఇరుపక్షాలు సడలింపులతో ముందుకు రావాలని మంత్రి సూచించగా ఫెడరేషన్కు ప్రభుత్వం అండ ఉంటుందని భరోసా ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతోంది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ భారీగా వరద వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిగా నిండడంతో జలమండలి అధికారులు 3 గేట్లెత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముసారాంబాగ్ అంబర్పేట బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపై నుంచి వాహనాలు రాకపోకలు నిలిపివేస్తారు. వంతెనకి ఇరువైపులా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. పార్లమెంట్లో ప్రధాని మోడీని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పామాయిల్ రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు భద్రాచలం రైల్వే గురించి కూడా రైల్వే మినిస్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు డిపిఆర్లు ప్రతి ఒక్కటి ప్రిపరేషన్ చేయమన్నారు. శాంక్షన్ అనేది జరిగింది. ఓన్లీ ఇప్పుడు ఇంకా పనులు స్టార్ట్ అవ్వడంలోనే మనము ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము 12 ROBsని ఏలూరు పార్లమెంట్లో అప్రూవల్ చేయించుకోవడం జరిగింది పైన సెషన్లో. ఈసారి అవన్నీ కూడా పనులకి ముందుకు పోవడానికి ల్యాండ్ అక్విజిషన్ మన కలెక్టర్ ఆఫీస్ నుంచే ఆర్డీఓ గారు చేసి ముందుకు పంపించాల్సి ఉంది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడాం. వచ్చే రోజుల్లో ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి పనులన్నీ కూడా ఒక 2-3 నెలల్లో అన్ని ల్యాండ్ అక్విజిషన్ పనుల్లో అట్లీస్ట్ ఒక 3-4 పనులు ROBలు పనులు సంబంధించి ఇమీడియట్గా పనులు స్టార్ట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్లు అయిపోయిన తక్షణమే ఇట్లా అప్రూవల్ రావాల్సి ఉంది. అది కూడా ఫాలోఅప్ చేస్తామని కూడా మేము అందరికీ చెప్తున్నాం. ఈ పార్లమెంట్ సెషన్లో చాలా వరకు మనము మన పనులు కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా వరకు అవకాశం కలిగింది. అలాగే పార్లమెంట్లో ఈసారి ఎక్కువ వాయిదాలు ఉండడం వల్ల ఎక్కువ మనకు మాట్లాడడానికి అవకాశం రాలేదు. ఇంకొక వారము ఇంకా పార్లమెంట్ జరిగేది ఉంది. ఆ జరిగేటప్పుడు ఇంకా కొన్ని మన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.